హలో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్గా మన డే 4 ఆఫ్ సౌత్ ఇండియా రైడ్లో లాస్ట్ స్ట్రెచ్ అనమాట, లాస్ట్ లెగ్ అనమాట. ఇది బేసిక్గా రామేశ్వరం నుంచి డైరెక్ట్ ఇంటికే, అంటే మన హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం మనం బేసిక్గా. సో 4th డే ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి మనకి 1200 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం ఎంత టైంలో పోతాను. ప్రజెంట్ అయితే టైం చూపిస్తుంది మనకి మార్నింగ్ 4:30కి రీచ్ అవుతానని చెప్తుంది. అంటే 21 అవర్స్ చూపిస్తుంది నాకు, కానీ ఎంత టైం పడుతుందో చూడాలి మరి. సో ప్రజెంట్గా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను రామేశ్వరం హోటల్లోనే చేస్తాను, కాంప్లిమెంటరీది. బాగుంది, ఫుడ్ అయితే బాగుంది. రామేశ్వరం గ్రాండ్ హోటల్ అయితే మామూలుగా అయితే గుడ్, అంటే మరి అంత హై తోపు అని నన్ను, బట్ అక్కడ ఉన్న హోటల్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హోటల్ అని చెప్పుకోవచ్చు. నా ధనుష్కోడి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కాసేపు ఎంజాయ్ చేసి అక్కడే తర్వాత మళ్ళీ వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఇమీడియట్గా బయలుదేరిపోయాను తినేసేసి. మళ్ళీ ఇక ప్రజెంట్ వచ్చేసి మనం పమన్ ఐలాండ్ క్రాస్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి 11:50 చూపిస్తుంది. చూద్దాం ఇంకెంత టైం పడుతుందో. సో వెళ్తూ వెళ్తూ అప్డేట్ ఇస్తాను ఏంటి పరిస్థితి అనేది. కరెంట్లీ మన లొకేషన్ వచ్చేసి పమన్ ఐలాండ్ క్రాస్ చేసి కొంచెం ముందుకు వచ్చాను. ప్రజెంట్ చూపిస్తుంది వే వచ్చేసి నాకు తిరుచిరపల్లి, ఇంకొకటి తిరువన్నమలై, వెల్లూరు, చిత్తూరు, అలా మనం కడప అలా టచ్ అవ్వకుంటూ వెళ్ళిపోతాం అనమాట. హైదరాబాద్ రీచ్ అవుతాము. కానీ నేను ఇంకో రూట్ చూశాను. నేను యాక్చువల్గా ప్లాన్ చేసుకుంది ఎలా అంటే బెంగళూరు వెళ్దాం అనుకున్నాను. కానీ సర్లే తక్కువ చూపిస్తుంది, ఒక 100 కిలోమీటర్స్ తక్కువ చూపిస్తుంది, డిఫరెన్స్ చూపిస్తుంది. బట్ స్టిల్ తక్కువ టైంలో వెళ్ళిపోతా అని చెప్తుంది కదా అని చెప్పి నేను ఈ రూట్ పట్టుకున్నాను, కొత్త రూట్. పాత రూట్లో పోదాం అనుకోని కూడా చూద్దాం. లెట్స్ గో. ఎంత ఎలా అవుతుంది అనేది మన ట్రిప్. ఇప్పటికైతే ఒక బ్రేక్ కూడా నేను తీసుకోలేదు ప్రజెంట్కి, ఇప్పుడే స్టార్ట్ చేసింది రైడ్. నాకు గెస్ కరెక్ట్ అయితే నేను స్ట్రెచ్ చేయగలనని అనుకుంటున్నాను. 1200 కిలోమీటర్స్ ఇన్ 20 అవర్స్లో స్ట్రెచ్ చేయగలనని అనుకుంటున్నాను. సో ఈ 160 వెహికల్ కూడా అసలు చాలా బాగా సపోర్ట్ చేసింది అసలు నన్ను. ఇప్పటిదాకా అయితే అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టడం కానీ, అసలు ఆగిపోవడం కానీ, వర్కింగ్లో కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలే బండి అసలు నన్ను. పల్సర్ 160 అసలు గుడ్ వెహికల్. బట్ రైడింగ్కి ఇంత దూరం ఇంత ట్రావెల్ చేయడానికి ఇది కరెక్ట్ బైక్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే బాడీ సపోర్ట్ చేయాలి కదా, సీటింగ్ పొజిషన్ అంతా కూడా. ఇప్పటికైతే ఫ్రెష్గానే ఉన్నాను. హోప్ఫుల్లీ ఇక రాత్రి ఏ టైంకి నా దేశంలో దోలు తీరిపోతుంది నాకు. సో చూద్దాం, లెట్స్ గో. రైట్ అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు ఏ విషయం అనేది. సో మనకు ఫైనల్గా ఫస్ట్ టోల్ గేట్ ఒకటి తగిలింది. ఇప్పటిదాకా అయితే అసలు రోడ్లు ఎంత ప్రశాంతంగా ఎవ్వడు, ఒక వెహికల్ ఉండదు, ఏదో ఎడారిలో నడుతున్నట్టు అనిపించింది నాకైతే కాసేపు బండి. అంటే ఎండ కూడా అట్లనే ఉందనుకో, మేబీ దానివల్లనే ఏమో అందరూ ఎవ్వరు రాలే బయటకు రోడ్ల మీదకి, అంత తొందరగా ఎక్కువ లేరు. ఓన్లీ డీసీఎం లేదో అక్కడ ఒకటి అట్లా కనపడ్డాయి తప్ప అసలు వెహికల్స్ అయితే చాలా తక్కువ కనపడుతున్నాయి ఈ రోడ్లో. నేను పోతున్నది కరెక్ట్ రూటా కాదా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకుంటున్నాను లిటరల్గా. అలా ఉంది రూట్స్ అయితే. చూద్దాం అసలు ఎటు పోతాము, కానీ ఎంత టైం పడుతుంది. ఇక నేనైతే క్రూజింగ్ అయితే 80 అనమాట ప్రజెంట్. చూద్దాం, అది కొత్త రోడ్స్ కదా, మళ్ళీ ఏమైనా పాట్ హోల్స్ ఏమైనా తగులుతాయేమో అన్నట్టు ఆలోచిస్తున్నా. ఆమె స్లోగా వెళ్తున్నాను, బాడీ కూడా చిన్నగా సహకరిస్తలేదు. స్టార్ట్ అయింది నాకు ఆల్రెడీ, ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. సో ఫైనల్గా మనం తిరుచి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరువన్నమలై. నేను ఇంకా ఒక దగ్గర ఆగాను మధ్యలో ఒక దగ్గర, బట్ అది రికార్డ్ చేయలేదు ఏమి. బట్ స్టిల్గా మంచి పేస్ మీద వెళ్తుంది. అసలు ఎండ అయితే పిచ్చి పిచ్చి కొడుతుంది. అసలు ఎంత ఉందో టెంపరేచర్ తెలియదు, కానీ మొత్తం జాకెట్స్ వేసుకున్నా. అసలు లక్కే కొంచెం ఎందుకో నేను ఈరోజు గ్లౌజెస్ తీసేసాను. గ్లౌజెస్ వేసుకొని ఉంటే ఇంకొంచెం పిచ్చి ఉండేది అసలు. చూద్దాం, లెట్స్ గో. సో ఫైనల్లీ తిరువన్నమలై దగ్గరకు వచ్చాం. నేను రీసెంట్గా అరుణాచలం విజిట్ చేశాను. సో ఇది సెకండ్ టైం అన్నమాట తిరువన్నమలై వెళ్ళడం. సిటీలోకి వెళ్తాను అనుకుంటా, లేదు బైపాస్ మీద నుంచి వెళ్ళిపోతాను అనుకుంటున్నా. సిటీలోకి ఎంటర్ అవ్వము. తిరువన్నమలై 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అది తిరిగిన తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా అసలు ఎక్కడ ఆగకూడదు అనుకుంటున్నాను. కానీ ఇది ఒక స్టాప్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ స్టాప్ కింద తిరువన్నమలై లంచ్ చేసేస్తాను. ఆల్రెడీ 2 అవుతుంది.
సో ఇక్కడ నుంచి మళ్ళీ వెల్లూరు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాది వెల్లూరు పెట్టుకుంటాను. సో దట్ ప్లాన్ ఉంది యాక్చువల్గా. ఫ్రెండ్స్ ఒకసారి కాంటాక్ట్ అవుదాం, ఏమన్నా ఎవరైనా టచ్లో ఉంటారేమో అని చూద్దాం ఒకసారి, ఎవరైనా మీట్ అవ్వగలరేమో అని. వర్కింగ్ డే కదా, మీట్ అవుతారో లేదు తెలియదు వాళ్ళు. మనమంటే లీవ్ పెట్టినాం, అందరూ లీవ్ పెట్టాలనుకోలేదు. సో అట్లా చూస్తాను. అక్కడికి వెళ్ళి స్టాప్ తీసుకొని ఎక్కడైనా మంచి రెస్టారెంట్ చూసుకొని అక్కడ తినేసేసి అప్పుడు చూస్తా ఫ్రెండ్స్ ఏమైనా కాంటాక్ట్ అవుతారు వెల్లూరులో. తెచ్చి సో లంచ్ అయిపోయింది గైస్. సైడ్ అప్డేట్ ప్రజెంట్ వెల్లూరుకి దగ్గరలో ఉన్నాను, 86 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్ స్టాప్ వెల్లూరు అనుకుంటున్నాను, కానీ స్మాల్ చేంజ్ ఇన్ రూట్ అనమాట. కొంచెం పెరుగుతుంది, కొంచెం రీరౌట్ చేస్తున్నాను బేసిక్గా, డిటూర్ చేస్తున్నాను బేసిక్గా. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెల్లూరు వెళ్ళకుండా మధ్యలో డైవర్షన్ తీసుకొని వలజాపేట్ అనే ఒక ఏరియా ఉంది, సిటీ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. వెల్లూరు దగ్గర, అది కూడా చిత్తూరుకి అది కూడా దగ్గర బోర్డర్ అది కూడా. సో అక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఫ్రెండ్ ఉన్నారు, అక్కడ ఫ్రెండ్ కలిసేసేసి కాసేపు అక్కడ రిలాక్స్ అయిపోయి, అక్కడ నేను ప్లాన్ ఎట్లా చేసినా అంటే డిన్నర్ కూడా అక్కడ చేస్తాను లిటర్గా. అలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఒక 1-2 అవర్స్ పడుతుంది వెళ్ళడానికి. సో ఆ 1-2 అవర్స్ అక్కడ వెళ్ళి అక్కడ రెస్ట్ చేసుకొని అక్కడ మిగతా టైం స్పెండ్ చేసేసేసి కాసేపు కూర్చొని, ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి. వెళ్ళి కూర్చొని కాసేపు తర్వాత ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ రాత్రి మొత్తం స్ట్రెచ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి కదా, సచ్చినట్టు కమిట్మెంట్ అలా ఉంటుంది మనది. సో చూద్దాం రేపు. సో డీటూర్ అయితే పక్కా చేస్తున్నాను. దీనివల్ల ఒక 50 కిలోమీటర్స్ 70 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది అంతే తేడా తప్ప, మీద అంత ఏం లేదు నాకు. లెట్స్ గో. సో ఫైనలీ ఆర్కట్ క్రాస్ చేసేసి డైరెక్ట్గా వలజపేట్ షోలింగ్పూర్ దగ్గర ఈ రోడ్ మీద ఉంటుంది, ఇది హైవే మీద ఉంటుంది ఇది. సో ఇది కూడా అసలు రోడ్లు అయితే బాగున్నాయి, అసలు కొన్ని కొత్త రోడ్స్ కూడా వేస్తున్నట్టున్నారు. రోడ్స్ అయితే బాగున్నాయి. ఐ మీన్ సింగిల్ 2 లేన్ రోడ్ ఇది. బేసిక్గా అంతా ఏం లేదు చూపించడానికి, మొత్తం అంతా చెట్లు అడవే, మొత్తం అంతా ఏం లేదు చూపించడానికి, అందుకే ఏం రికార్డ్ కూడా చేయలేదు ఈసారి. సో అక్కడికి కరెంట్ టైం వచ్చేసి 4:45 అవుతుంది, ఇంకో 10 minutesలో రీచ్ అయిపోతాను. వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ బ్లాగ్ చేస్తాను. సో దట్స్ ఇట్. ఈవినింగ్ కలుద్దాం మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు. సో టైం వచ్చేసి 6:45 అయింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇంకా స్టిల్ వెల్లూరులోనే ఉన్నాం మనం, వెల్లూరు దగ్గరనే ఉన్నాం. అంటే వలజపేట్ చెప్పా కదా ఇందాక, అక్కడ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, ఫ్రెండ్తో కలిసాను. బయటకు వచ్చి గోప్రో సైడ్ చేసుకొని ఇంకా బయలుదేరాను అనమాట. బేసిక్గా ఇక్కడ నుంచి చిత్తూరు, కడప, కర్నూలు, షాద్నగర్, హైదరాబాద్, ఇది మన రూట్ మ్యాప్ బేసిక్గా. సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ సిటీ నుంచి బయటపడాలి. ఇక్కడ నుంచి కొంచెం తొందరగా బయటపడితే చాలా మంచిది. అసలు రోడ్ల ట్రాఫిక్ అయితే పిచ్చిగా ఉంది అసలు ఇక్కడ. అసలు చూద్దాం అసలు ఫుల్ 2 hours టైం స్పెండ్ చేశాను అక్కడ వాళ్ళ ఇంట్లో. ఫుల్ ఎంజాయ్ చేసిన అసలు. ప్రశాంతంగా కూర్చొని చాలా కాలం అవుతుంది మాట్లాడుకోవడం మేము వాళ్ళతో. అందరూ బిజీ లైఫ్ అయిపోయి ఎవ్వరం కలవలేక బేసిక్గా మేము ఏం చేసేవాళ్ళం అంటే ట్రిప్స్ ఎక్కువ వేసేవాళ్ళం. ఆ ట్రిప్స్ వల్ల కొంచెం ఎక్కువ బాండింగ్ పెరిగిపోయింది అందరికీ. కానీ ఇప్పుడైతే కలవడం లేదు, అందరికి ఆఫీస్ వర్క్స్, ఎవరికి కుదరట్లేదు ఒక ట్రిప్ అందరం కలిసిద్దామంటే. ఈవెన్ నేను ఇట్లా దారిలో వెళ్తున్నప్పుడు కానీ, ఎవరైనా ఏదైనా ఏరియా నుంచి వెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా ఉంటే అక్కడ ఫ్రెండ్స్, వాళ్ళని అప్పుడు కలిసేస్తాను. సో దట్ నాకు ఆ రిగ్రెట్ అనేది ఉండదు ఎప్పుడు ఒక లైఫ్లో. సో ఫ్రెండ్స్ని కలవట్లేదు అనేది. సో అలా అనమాట. చూస్తున్నారు కదా అసలు రోడ్ అయితే అసలు పిచ్చిగా ఉంది ట్రాఫిక్. అసలు చిన్న రోడ్స్, ఇంకా ఊర్లోనే ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటపడాలి ఫస్ట్.
సో లెట్స్ సీ ఏంటంటే తొందరగా బయటపడి చిత్తూరు రోడ్డు మళ్ళీ అది పట్టుకోవాలి. అది కూడా చిన్న రోడ్డే. మళ్ళీ చిత్తూరు క్రాస్ చేసేదాకా హైవే టచ్ అవ్వదు నాకు. ఇప్పుడు రాయచోటి ఏరియా అవన్నీ టచ్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఇది క్రాస్ చేయాలి. మార్నింగ్ వచ్చేసి 5:30 చూపిస్తుంది. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాను. బాడీ కూడా ఓపిక ఉండాలి కదా. ఇప్పటికే బాడీ స్టార్ట్ అయింది. ఏ బ్యాక్గా బాడీ అలసిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే 4 days నుంచి కంటిన్యూస్ రైడ్ చేస్తున్నా కదా. దానివల్ల అసలు బాడీ అసలు సపోర్ట్ చేయట్లేదు. బట్ స్టిల్ ఇప్పుడే భోజనం చేశాను. ఇంకా బయట తినే ఉద్దేశం కూడా ఎక్కడ లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎత్తుకుంటా కూర్చోవాలి ఇప్పుడు దానికోసం ప్లేస్ లొకేషన్. అంత ఓపిక అసలు నాకు లేదు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా వాటర్ బాటిల్ పెట్టుకున్నా, 2 వాటర్ బాటిల్స్ పెట్టుకున్నా. ఎక్కడ దాహమైన తాగేసి ఒక నిద్ర వస్తే ఆపేసి పక్కకు పెట్టేసి బండి కాసేపు పడుకొని అట్లా స్టార్ట్ అయిపోదాం. చూద్దాం బాడీ ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం 1200 kilometers నాన్ స్టాప్ రైడ్ చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
సో గైస్ రైడ్ అప్డేట్ ఫైనలీగా చిత్తూరు అవన్నీ క్రాస్ చేసేసి రాయచోటికి దగ్గరకు వచ్చాము. అసలు బ్రేక్ తీసుకోలేదు, కొడుతూనే ఉన్నా. ఇప్పటిదాకైతే నిద్ర రాలేదు. ఇప్పటికైతే ప్రెసెంట్ బాగానే ఉన్నాను. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి కడపలో మేబీ ఆగుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే రాయచోటి తర్వాత ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఆగిన తర్వాత ఇప్పటిదాకా బ్రేక్ అయితే తీసుకోవాలి. రాయచోటి తర్వాత కడప కదా, కడప దగ్గర బ్రేక్ తీసుకుంటాను మేబీ నేను. కడప టోల్ ప్లాజా దాటిన తర్వాత. సో కడప ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు 250 ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ ఒక 200 ఉంటుంది. సో ఇట్ గోన్ బి రైడ్గా గట్టిగానే ఉంటుంది. ఇంకా 500-600 కిలోమీటర్స్ రైడ్ చేయాల్సి ఉంది. సో స్టిల్ వీ హ్యావ్ టు గో లాంగ్ వే అనమాట. సో లెట్స్ సీ ఇంకెంత టైం పడుతుంది అనేది. సో కడప దగ్గరికి అయితే వచ్చాము ప్రజెంట్. కానీ ఇంకా కడప ఇది ఉంటుంది కదా, పైనుంచి కిందకి స్టీప్గా అదిగా దిగుతున్నాను. ప్రజెంట్ కొండ దిగుతున్నాను. కొండ దిగిన తర్వాత కడప వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్లోగా నిద్ర అనేది. కళ్ళు చిన్న స్లైట్గా మూతలు పడుతున్నాయి. అంతేం లేదు, బట్ స్టిల్ అనుకుంటున్నాను మూతలు పడుతున్నాయని. బాడీ టైర్డ్ అయిపోయింది ఆబ్వియస్గా. 4 days నుంచి రైడ్, ఈరోజు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ రైడ్ ఇవన్నీ చేస్తున్నా కదా, అందుకని అట్లా అనిపిస్తుంది మేబీ. సో మీకు ఇక మాట్లాడే ఓపిక, చేసే బ్లాగ్ చేసే ఓపిక అయితే లేదు నాకు ఇంకా. సో స్మాల్ టైం ల్యాప్స్ చేస్తాను మొత్తం అంతా కలిపి. ఆ వీడియో కొంచెం చూడండి, ఎంజాయ్ చేయండి ఈ రైడ్ అనేది, నైట్ రైడ్ అనేది. నేను ఫస్ట్ టైం ఇది టైం ల్యాప్స్ చేయడం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎంజాయ్ ద వీడియో, ద రెస్ట్ ఆఫ్ ద వీడియో. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అప్పుడే కదా ప్రాణాలు వేసి వచ్చేది. సో ప్లీజ్ ఎంజాయ్ ద టైం ల్యాప్స్ వీడియో. సో ఫైనలీ గైస్, ఇట్స్ 5:30 in the morning. ఇప్పటికైతే హైదరాబాద్ అవుట్స్కట్స్ దగ్గర రీచ్ అయిపోయాం మనం ఫైనల్గా. ఎంత ప్రాణం వేసేసినట్టుందంటే అసలు అమ్మో, ఇది మధ్యలో అసలు డోన్ దాటిన తర్వాత అసలు నిద్ర స్టార్ట్ అయింది. నాకు చాలా నిద్ర వచ్చింది. బట్ ఆపుకున్నాను, వాటర్ పోసుకొని కాసేపు రిలాక్స్ అయ్యి అట్లా కూర్చొని అప్పుడు స్టార్ట్ అయ్యాను మళ్ళీ. అప్పటిదాకా అట్లనే మరీ నిద్రలేని నడపలే బండి. సో అలా స్టార్ట్ అయిపోయి అలా కంటిన్యూస్గా రైడ్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ కర్నూలు దాటిన తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా నిద్ర వస్తే మళ్ళీ అక్కడ కాసేపు ఒక 15 minutes ఆఫ్ బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసేసుకొని అక్కడ కాసేపు రెస్ట్ తీసేసుకొని పక్కన ట్రక్ లేబైస్ ఉంటాయి కదా, ఇక ట్రక్ రెస్టింగ్ పాయింట్, అక్కడ ఆగి కాసేపు పడుకొని పావుగంట అలా రిలాక్స్ అయిపోయి మళ్ళీ అలా వచ్చేసాను. ఇప్పుడు షాద్నగర్ అన్నీ ఎక్కడ ఆగలేదు, ఇంకా అసలు డైరెక్ట్ కొడుకుంటూ వచ్చేసాను ఎక్కడ ఆగకుండా. రైడ్ అయితే చాలా బాగుంది అసలు. ఇలాంటి రైడ్స్ చాలా చేయాలనుకుంటున్నాను, బట్ నా తెలిసినంతవరకు ఇలాంటి రైడ్స్ నా తెలిసి మళ్ళీ ఇంకోసారి చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అనమాట. బట్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాను. ఇంకొక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. సో ఇంటికి వెళ్ళిపోయి కాసేపు ప్రశాంతంగా పడుకొని అప్పుడు స్టార్ట్ అవుతాను నేను ఆఫీస్కి. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అసలు. ఇప్పుడు మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి అని ఇప్పుడు నాకు అన్నిటికంటే ఇప్పుడు. సో ఈ సిరీస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను బేసిక్గా. ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోస్ అందుక మరిన్ని వీడియోస్ చేస్తాను, మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ కానీ అలాంటివి తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ.